వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ జీకే తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ ఐక్యరాజ్య సమితి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 1945 ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమైన 50 దేశాలు యునైటెడ్ నేషనల్ చార్టర్ను రూపొందించాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యునైటెడ్ నేషనల్స్ అనే పదాన్ని 1945లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ సూచించారు. నెక్స్ట్ పాయింట్ 1945 జూన్ 26న ఈ 50 దేశాలు చార్టర్పై సంతకాలు చేశాయి. శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో పాల్గొనే పోలాండ్ తర్వాత సంతకం చేసి 51 సభ్యదేశంగా చేరింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి భారతదేశం కూడా మొదటి 51 దేశాల్లో ఒకటిగా ఉంది. 1945 అక్టోబర్ 24 నుంచి ఐక్యరాజ్య సమితి అధికారికంగా అమల్లోకి రావడం అనేది వచ్చింది. ఏటా అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా నిర్వహిస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. 2011 జూలై 9న సూడాన్ నుంచి స్వతంత్రం పొందిన దక్షిణ సూడాన్ ఐరాసాలో 193వ సభ్య దేశంగా చేరింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దక్షిణ సూడాన్ రాజధాని జుబా మొదటి అధ్యక్షుడు సాల్వా కిర్ మయార్థాన్ సెప్టెంబర్ 2000లో పశ్చిమ దీవుల్లో తువాలు సమితిలో 189వ సభ్య దేశంగా చేరింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెప్టెంబర్ 2002 స్విట్జర్లాండ్లో తూర్పు తైమూర్ వరుసగా 191 సభ్య దేశాలుగా సమితిలో చేరాయి. తూర్పు తైమూర్ ఇండోనేషియా నుంచి స్వతంత్రం అనేది పొందింది. నెక్స్ట్ పాయింట్ దీని రాజధాని ఢిల్లీ. సెర్బియా నుంచి స్వతంత్రం పొందిన మాంటెనిగ్రో ఐరాసాలో 192వ సభ్య దేశంగా 2006 జూన్ 28న చేరింది. దీని రాజధాని పోద్గోరికా. సమితిలో జనాభా పరంగా చైనా, వైశాల్య పరంగా రష్యా అతిపెద్ద సభ్య దేశాలుగా, తువాలు, మొనాకో అతి చిన్న సభ్య దేశాలుగా ఉన్నాయి. వాటికన్ సిటీకి ఐరాస శాశ్వత పరిశీలక హోదా ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐరాస సాధారణ సభ మొదటి సమావేశం 1946 జనవరి 10న లండన్లోని వెస్ట్ మినిస్టర్ సెంట్రల్ హాలులో జరిగింది. 1952 ముందు సమితి సాధారణ సభ సమావేశాలు సెంట్రల్ హాల్లోనే జరిగేవి. కానీ 1952 నుంచి సమితి కేంద్ర కార్యాలయం న్యూయార్క్ జరుగుతున్నాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1952 అక్టోబర్లో సాధారణ సభ మొదటి సమావేశం న్యూయార్క్లో జరిగింది. న్యూయార్క్లోని సమితి కేంద్ర కార్యాలయ భవనానికి జాన్ డి రాక్ఫెల్లర్ నుంచి కొనుగోలు చేశారు. ఫెల్లర్ 17 ఎకరాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. దీన్ని విలియం జేకెన్ డోర్ఫ్ ఐక్యరాజ్య సమితి జెండాను 1947 అక్టోబర్ 20న సాధారణ సభ ఆమోదించింది. లేత నీలం రంగు బ్యాక్గ్రౌండ్, తెల్లని గ్లోబు, దానికి 2 వైపులా 2 ఆలివ్ కొమ్మలతో సమితి జెండా ఉంటుంది. ఆలివ్ కొమ్మలు శాంతికి చిహ్నం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అధికారిక భాషలు 6. అవి అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్. ప్రారంభంలో 5 భాషలే ఉండేవి.
అరబ్బిక్ 1973లో సాధారణ సభలో 1982లో భద్రతా మండలిలో అధికార భాషగా ప్రవేశపెట్టారు. ఐరాస ప్రధాన అంగాలను తెలుసుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాధారణ సభ జనరల్ అసెంబ్లీ. ఆప్షన్ సెకండ్ పాయింట్ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్. థర్డ్ పాయింట్ ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎకోస్కోప్. ఆప్షన్ ఫోర్త్ పాయింట్ ధర్మకర్తృత్వ మండలి ట్రస్టీషిప్ కౌన్సిల్. ఫిఫ్త్ పాయింట్ సచివాలయం సెక్రటేరియట్. సిక్స్త్ పాయింట్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.